అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి కోటీశ్వర్లు అవ్వబోతున్నారు. జీరో నుంచి హీరోగా ఎదుగుతారు. ఎక్కడనున్నా సరే ఒక్కసారి ఈ వీడియో చూడండి. జ్యోతిష చక్రంలో 7వ రాశి కుంభరాశి. కుంభరాశి వారు మరో 2 రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు. వీరికి పట్టి 14 సంవత్సరాల దరిద్రం పోయి వీరు దశ తిరగబోతోంది. కుంభరాశి వారు జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు. మరి కుంభరాశి వారు జాతక చక్రంలో తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి? వారి యొక్క జాతకం 2 రోజుల్లో ఎలా మారబోతోంది? 14 ఏళ్ల నుంచి వారు అనుభవించినటువంటి వారి జాతకం ఎలా మారుతుంది? అలాగే జీరో నుంచి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి? అలాగే కుంభరాశి వారికి ఏ దేవత ఆరాధన మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశి వారికి చెందినవారు. ఈ కుంభరాశి వారి యొక్క జాతకం మనం చూసుకున్నట్లయితే గనుక వీరికి జాలి, దయ గుణం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అలాగే మరో 2 రోజుల్లో వీరి జాతకం ఏ విధంగా మారబోతుంది? ఆర్థిక ప్రయోజనం విషయాలు ఎలా కలుగుతాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణం చేత ఈ రాశివారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కుంభరాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. శని భగవానుడు సంచారం చేయడం వలన వీరు ఇలా కనిపిస్తున్నారు. కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో రాజయోగం పట్టబోతుంది. కుంభరాశి వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయని చెప్పవచ్చు. శని భగవానుడు అనుగ్రహంతో మీరు కష్టపడి పనిచేసే విజయం సాధిస్తారు. అలాగే ఈ కాలంలో గురువు యొక్క ప్రభావంతో మీరు మంచి శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఉద్యోగులకి గొప్ప ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురుపడతాయి. ఇంకా రాహు ప్రభావంతో కుటుంబం జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. మరో 2 రోజుల్లో కుంభరాశి వారు 14 ఏళ్ల అనుభవించిన దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారు? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అంటే గనుక కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో మరో 2 రోజుల్లో గురువు యొక్క అనుగ్రహం వీరికి అద్భుతమైన ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం మరింత పెరుగుతుంది. ఎందుకంటే పనులకి సంబంధమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులు కలగజేస్తాడు. అంటే మీకు ఏ పని దొరకడం లేదు అనుకునే లోపే మీకు ఏదో ఒక పని దొరికేలా చేయడం. దీని ద్వారా మీ ఆదాయం అనేది మరింత పెరుగుతుంది. ఎదుగుదల మీ కళ్ళతో మీరే చూస్తారు. కుంభరాశి వారు అనేక రంగాలలో లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరి మరియు సోదరుల మధ్య బంధం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో ఈ రాశి విద్యార్థులకి మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశిలో సంచారం చేయడం వలన ఈ కుంభరాశి వారికి రాజయోగం ఇచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తి అవుతాయి. అంటే ఎంతో కాలంగా ఎన్నో కారణాల వల్ల మీకు ఉన్న ఇబ్బందులు వల్ల ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారో, స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారో, ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది. దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టామని దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం 1 రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తున్నారు. అవి ఏవో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూ ఉంటుంది. అలాంటివన్నీ ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేస్తారనే చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి పనులు పెండింగ్ వర్క్ ఇలా అన్ని అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొని మీరు ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి
సగంలో ఇల్లు కట్టి ఆపేస్తారు కదా, అటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి. అలాగే కొన్ని పనులు పూర్తి కాకుండా సగంలో ఆగిపోయి ఉంటాయి కదా, అటువంటి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తి అవుతాయి. మీరు కష్టపడి పని చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే మీరు చేపట్టిన పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. కుంభరాశిలో వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వస్తాయి. శని భగవానుడి ఆశీర్వాదంతో మీకు అన్ని లాభాలు కలుగుతాయని చెప్పవచ్చు. అలాగే మీకు మధ్యలో ఏలిమనాటి శని కలగబోతుంది. కాబట్టి ఈ సమయంలో మీ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పాలి. ఎందుకంటే ఏలిమనాటి శని యొక్క ప్రభావం అనేది మీ కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతోంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఈ శని ఎప్పటికప్పుడు కూల్ చేయాలి అంటే, శని యొక్క అనుగ్రహం పొందాలి అంటే పేదలకు, వృద్ధులకు మరియు ఇతరులకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానమైన కావచ్చు, వస్త్రదానమైన కావచ్చు, ధన రూపేణ కావచ్చు. ఇలా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. తద్వారా మీరు శనిదేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది. శనిదేవుని అనుగ్రహం కలిగిందంటే మీకు వచ్చేటటువంటి ఎలాంటి శని ప్రభావం ఏమీ చేయలేదు. తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం జరుగుతుంది. అలాగే మీరు సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగం అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది. కుంభరాశి వారి ఆర్థిక ప్రయోజనం విషయానికి వస్తే మరో 2 రోజుల్లో మీ కెరీర్ పరంగా మీకు శుభ ఫలితాలు రావడం జరుగుతుంది. బంధం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుంభరాశి వారు ఈ సమయంలో ఏదైనా కంపెనీ ప్రారంభించాలి అనుకుంటే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. అలాగే ఈ సమస్యలు అన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి కూడా మంచి లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు మీకు కోపం వచ్చిన సందర్భాల్లో కూడా మీరు ఎవరిని దూషించకండి. అలాగే ఈ కుంభరాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంది అంటే, నవగ్రహాల్లో రాహు, కేతు 2 కూడా ఛాయాగ్రహాల్లో, ఇంకా రాహు గ్రహాల వల్ల కుంభరాశి వారి కుటుంబంపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. అలాగే మీ కుటుంబ విషయాల్లో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పవచ్చు. మీరు ఉద్యోగం చేసే కార్యాలయాలు ప్రశంసలు లభిస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి వారి జీవితంలోనే ప్రేమ కలవడమే కాదు, మీకు మీ జీవితం భాగస్వామిగా కూడా వస్తారు. మీరు మీ పెద్దల్ని ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమికుల పెళ్లి చేసుకొని మీరు ఒక ఇంటి వారు అవుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కుంభరాశి వారు దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మాల వల్ల మీకు ఎన్నో దేవుళ్ళకి పూజ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. పేదవారికి ఈ దాన ధర్మాల వల్ల మీకు ఎన్నో దేవుళ్లకు పూజ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. పేదవారికి మరియు ఇతరులకు మీరు చేసే సహాయం వల్ల ఎన్నో రేట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో కుంభరాశి వారికి ఎంతో మేలు కలగబోతుంది. అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం మీకు మరీ మేలు కలుగు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా ఈ కుంభరాశి వారి జీవితం గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో. మరో 2 రోజుల్లో అయితే వారికి చెప్పలేని మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. వారు 14 సంవత్సరాల నుంచి పడిన చేదు అనుభవాలు అన్నీ ఈ 2 రోజుల్లో తీరబోతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియో ద్వారా చాలా ఆనందాన్ని పొందవచ్చని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మనకి కామెంట్ పెట్టండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.